జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ వేడుకను పురస్కరించుకొని మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఆదివారం ఉదయం ఎంటీఎంసీ పరిధిలోని కాజలో శివాలయం పక్కనే గల విశాలమైన ప్రదేశంలో యోగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, తెలుగుదేశం పార్టీ మంగళగిరి మండల అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, మంగళగిరి పిఎస్సిఎస్ చైర్పర్సన్, టీడీపీ సీనియర్ నాయకులు గాదే పిచ్చిరెడ్డి, కూటమి నాయకులు, గ్రామస్తులతో పాటు ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎస్వి మల్లిక, ఎస్సి లీలాకృష్ణ, డిఈ రమేష్, ఏఈలు ప్రసన్న జ్యోతి, ప్రవీణ్, ఉద్యానయేడి రామారావు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు ఆయుష్ విభాగం నుంచి విచ్చేసిన యోగా ట్రైనర్ కరిష్మా, వీరి శిష్య బృందం హాజరైన వారి చేత యోగాసనాలు వేయించారు. నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా, టీడీపీ నేతలు పల్లబోతుల శ్రీనివాసరావు, గాదే పిచ్చిరెడ్డి, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ కన్క్లూడింగ్ ప్రోగ్రామ్ కాజాలో, అదేవిధంగా తాడేపల్లిలో రామకృష్ణ మిషన్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం లాస్ట్ 15 days నుంచి మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ వారం 2 వారాల్లో ముఖ్యంగా ఉండవల్లి గుహల దగ్గర ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు లక్ష్మీనరస్వామి టెంపుల్ దగ్గర కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ యోగా ప్రోగ్రామ్ జరిగింది. తర్వాత నిన్న ఉండవల్లి గుహల దగ్గరే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రామ్దేవ్ బాబా గారు, గురువు గారు, వాళ్ళంతా కూడా యోగాసనాలు ద్వారా ఉండవల్లి కేవ్స్ యొక్క ప్రాముఖ్యతని, అమరావతి యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. యోగా అనేది ఏదో ఒక రోజు ఒక వారము కార్యక్రమం కాదు. ఇది ప్రతిరోజు మనం చేసుకుంటే మన జీవితంలో చాలా ఆరోగ్యపరంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, యోగా చేసేవారికి యోగా చేయని వారు తేడా చూస్తే తెలిసిపోతుంది అని. ఆ విధంగా యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నల్గా అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మన డైలీ రొటీన్లో అది ఒక 40 నిమిషాలు, 35-40 నిమిషాలు ఆ కార్యక్రమం కానీ మనం చేసుకోగలిగితే మన ఫ్యామిలీ చక్కగా ఉంటుంది, మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది, మన జీవితం చక్కగా ఉంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు. నా దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకోవడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. యోగా అనేది ప్రాచీన భారతీయ సాంప్రదాయం నుండి వచ్చిన అమూల్యమైన బహుమతి అని నేను అర్థం చేసుకున్నాను. ఇది మనస్సు మరియు శరీరం, ఆలోచన మరియు క్రియ సంయమనం మరియు సంతృప్తి మానవుడు మరియు ప్రకృతి మధ్య సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడానికి నేను క్రమం తప్పకుండా యోగా సాధన చేయడానికి కట్టుబడి ఉన్నాను. యోగా యొక్క ప్రయోజనాలను ఇతరులతో పంచుకోవడానికి ఈ సంపూర్ణ ఆరోగ్య విధానాన్ని స్వీకరించడానికి, వారిని ప్రోత్సహించడానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. యోగా నా జీవితానికి మరియు ప్రపంచానికి శాంతి, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించుగాక. థ్యాంక్ యూ సార్. 4, 5, 6, 10. Relax. 2, 3, 4, 5. Relax. Stand. పొజిషన్లో తీసుకొని వెళ్ళి వీళ్ళు చేశారు కదా, చూడండి. ఒకే చోటు ఉండాలి, క్లోజ్డ్గా. టోస్ మీద నిల్చోవాలి.
ఎవరైనా హైట్ అవ్వాలి అనుకుంటే పిల్లలు ఇవి చేయండి రోజు. డౌన్, కావాలి కాబట్టి కాన్సన్ట్రేషన్. ఇన్ కేస్ చేయలేము అంటే తీసేసి మళ్ళీ వేయండి. చూపు స్ట్రైట్ ఉంచండి. అవునవ్వండి, కాకపోతే అలాగే నిలపడానికి ట్రై చేయండి. స్లోలీ అప్. మనం పైకి ఎత్తిన చేయి వైపు చూస్తూ ఉండాలి. Slowly up. Then stand. బద్ధాసన. రెండు కాళ్ళు, అరికాళ్ళు రెండు టచ్ అవ్వాలి. ఎంత లోపలికి వస్తే అంత లోపలికి పుష్ చేయాలి. బ్రీత్ అలా చేయండి. మంచిది. స్లోగా రిలీజ్ చేయండి. రెండు కాళ్ళని ఇలాగే డ్రాగ్ చేస్తా. రెండు చేతులు బ్యాక్ సైడ్ పెట్టేసి ఇది రిలాక్సింగ్. స్టాండింగ్లో మొత్తం బాడీ అంతా లూజ్గా వచ్చేసి అది రిలాక్సింగ్. అంతర్జాతీయ యోగా డేగా కాజా గ్రామంలో కార్పొరేషన్ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఈరోజు కాజా గ్రామంలో ఈ యోగా కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. ప్రజలంతా కాజా గ్రామ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే డైలీ యోగా చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి నిత్యం అవసరం. అన్నిటికీ ఆరోగ్యానికి, మేధస్సుకి, చదువుకునే పిల్లలకి హెల్తీగా ఉండటానికి యోగా అనేది చాలా ప్రాచీన కాలం నుంచి వస్తున్న యోగాని అందరూ చేసి డైలీ మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఉండాలి. 2 hands పైకి. ఒకళ్ళు బ్యాక్ తిరగండి అమ్మా. కూర్చొని నడుము నొప్పి, వీపు నొప్పి వచ్చిన వాళ్ళు, భుజాల నొప్పి వచ్చిన వాళ్ళు ఇది చేయండి. రిలాక్సింగ్ ఉంటుంది. Slowly down. Again. Release. Relax. గౌరవనీయులైన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంగళగిరి తాడేపల్లి నగర పాలక ఆధ్వర్యంలో కాజాలో యోగా కార్యక్రమం జరుపుకున్నాం. 12వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం. ఈ యోగా కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా చక్కగా యోగాని ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని, ఇదే విధంగా ప్రతిరోజు కూడా వారి జీవనం ప్రతిరోజు ఈ యోగా అలవర్చుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ప్రతి ప్రజలందరూ కూర్చున్నాం. ఇది మన పురాతనమైన యోగా గురువులు, అనేక మంది ఋషులు ఇది మనకి ఇచ్చిన సంపద. ఈ సంపదను చాలా మంది ఉపయోగించుకోవట్లేదు. ఇది ఇంటర్నేషనల్ యోగా కూడా గుర్తింపు పొందింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. దూరంగా ఉంచాలి. రెండు కాళ్ళు, బాడీ మొత్తం రిలాక్సింగ్ ఉండాలి. దెన్ రెండు చేతుల్ని ముందుకు చాచండి అదే పొజిషన్లో. మళ్ళీ మీ షోల్డర్ దగ్గరికి తీసుకున్నాండి. ఎస్, తీసుకున్నాను. నా పేరు కరిష్మా అండి. నేను యోగా ట్రైనర్గా చేస్తున్నాను. ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. మా స్టూడెంట్స్ కూడా చాలామంది యోగాలో నేషనల్స్కి వెళ్ళి ఉన్నారు. అలాగే యోగా అన్నది ఒక రోజులో చేస్తే రాదు. రోజు డైలీ చేస్తే మనకి ఉపయోగం. డైలీ చేయడం వల్ల దాని ఉపయోగం ఎంత ఉన్నది అని తెలిసిద్ది. దానికి తోడు పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి యోగా వైపు. ఈ రోజుల్లో కాంపిటీషన్స్ అన్ని గేమ్స్కి ఎలా ఉంటున్నాయో అలాగే యోగా కూడా ఉంటున్నాయి. ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవాలి. దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఈ 4-5 ఇయర్స్లో యోగా డేని బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. దానివల్ల చాలామందికి అవేర్నెస్ వస్తుంది యోగా వల్ల.
అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేసి పెద్దవాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కోసం చేస్తూ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా డైలీ చేయాలి. ఓకే అండి, అందరికీ హ్యాపీ యోగా డే. నాడీ శుద్ధి ప్రాణాయామం. నాడీ శుద్ధి ప్రాణాయామం అంటే రెండు ముక్కుల్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం అనేసి. ఎప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి, ఈ 2 ఫింగర్స్ క్లోజ్ చేయాలి, రింగ్ ఫింగర్ ఓపెన్ చేయాలి, థంబ్ ఫింగర్ కూడా ఓపెన్ చేయాలి. ఎప్పుడు రైట్ సైడ్ క్లోజ్. బ్రీత్ ఇన్ లెఫ్ట్ సైడ్, బ్రీత్ అవుట్ రైట్ సైడ్, బ్రీత్ ఇన్ రైట్ సైడ్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. Breathe in left side, breathe out right, breathe in right, breathe out left, breathe in left, breathe out right, breathe in right. ఎస్సీ గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు రావాలి త్వరగా. డి గారు త్వరగా రండి. ఎస్సీ గారు లీలాకృష్ణ గారు త్వరగా రండి. రండి సార్. సింధు ప్రియ. గ్రీష్మ గారు ప్లేటర్ గారు, ఆవిడ న్యాయ వృత్తిలో కూడా ఉన్నారు. మనకి చక్కగా ఇచ్చినందుకు వారికి మంగళగిరి తాడపల్లి నగరపాలక సంస్థ అలాగే కాజా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పారు. రైట్. సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్సీ గారు